మనం నీరు తాగే ముందు వాటి శుద్ధత గురించి పరిశీలిస్తాం. విరివిగా మినరల్ వాటర్ బాటిల్స్ కొనుక్కుంటున్నాం. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగుతాం. ఇందుకు కారణం నీరు మూలంగా వ్యాప్తి చెందే రోగాల నుంచి రక్షించుకోవటం. ఇది మనకు ఆధునిక విజ్ఞానం హెచ్చరిస్తున్న ఆరోగ్య సూత్రం. కానీ ఈ భారతదేశంలో శతాబ్దాలకు మునిపే నీరును భద్రపరిచేందుకు రాగి పాత్రలు వాడేవారు. రాగి చెంబులతో నీరును తాగేవారు. మరి ఈ రాగి చెంబులు వాడటంలోని ఆంతర్యం ఏమిటి అని పరిశోధకులు పరిశీలించారు. వారు తెలుసుకున్నదేమిటంటే, సూర్యకిరణాలు ఇత్తడి, రాగి పాత్రల్లోని నీటిలో పడినప్పుడు సంభవించే రసాయన క్రియ కారణంగా అందులోని సూక్ష్మ క్రిములు చనిపోతాయట. అందువలన ఇటువంటి పాత్రలలోని నీరు పరిశుభ్రంగా ఉంటుంది. రోబ్ రీడ్ అనే మైక్రోబయాలజిస్ట్ ప్లాస్టిక్ పాత్రలు, మట్టి పాత్రలు, ఇత్తడి పాత్రలతో విరోచనకారి అయిన ఒక బ్యాక్టీరియాను వేసి పరిశీలించగా 24 గంటల తర్వాత ఇత్తడి పాత్రలో వేసిన బ్యాక్టీరియా శాతం తగ్గింది. అలాగే 48 గంటల తర్వాత చూడగా ఇత్తడి పాత్రలోని బ్యాక్టీరియా శాతం చాలా తక్కువగా ఉంది. కానీ మట్టి, ప్లాస్టిక్ పాత్రలోని బ్యాక్టీరియా శాతం పెరిగింది అని కనుగొన్నారు. నేడు అనేక స్టార్ హోటళ్లు కూడా రాగి పాత్రలలో నీటిని అందించడం ప్రారంభించారు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.